చాలామంది ఇంట్లో గాజ్ క్లాత్ తీసి దే ప్రిపేర్ శానిటరీ ప్యాడ్స్. మధ్యలో కాటన్ పెట్టి దాన్ని రోల్ చేసి. ఈజ్ దట్ రిలేటివ్‌లీ సేఫర్ అండి? Comparatively, and there's less plastic in it. అది లెస్ ప్లాస్టిక్. సో ఇది చాలా ప్రతి ఆడపిల్ల నెల నెల ఇప్పుడైతే ఒకప్పుడు క్లాత్ వాడినప్పుడు అన్‌హైజీనిక్‌గా ఉంటుంది క్లాత్ రెగ్యులర్‌గా చేంజ్ చేయకపోతే దానివల్ల ఇన్ఫెక్షన్స్ అని కంగారు పడేవారు. ఇప్పుడు మనకి ఆల్టర్‌నేటివ్స్ వచ్చి యాక్సెస్ వచ్చాక కూడా శానిటరీ ప్యాడ్స్‌కి ఇంకో కొత్త ప్రాబ్లమ్ గురించి వరీ అవుతున్నాం. బట్ ఏది చెప్పినా మీరు చెప్పినట్టు దాన్ని రెగ్యులర్‌గా చేంజ్ చేసుకోవడం ప్యాడ్‌ని ప్లస్ సేఫెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్యాడ్ ఆర్ మీరన్నట్టు కప్ వాడడంలో Menstrual cup మెన్స్ట్రువల్ is కప్‌తో చాలా సొల్యూషన్స్ వస్తున్నాయి. And actually cloth kuda em cheptamandi, if anyone is using a cloth, because we are going back reverse direction lo veltunam, malli cloth use chese vallu start ayyaru, దీంతో rashes వచ్చాక ఆ క్లాత్ ని రీవాష్ చేసి మళ్ళీ ఎండ్లో ఆరేరు, ఇంట్లో ఎక్కడ మూలన ఆరేస్తారు, దాని మూలంగా ఇన్ఫెక్షన్ రిస్క్ వస్తుంది. వస్తున్నాయి. సో సో ఎంత డెటాల్ వేసి చేసినా కూడా ఇట్స్ బికాస్ నాట్ పీపుల్ డోంట్ పుట్ ఇట్ ఇన్ సన్ కదా, ఎక్కడో సీక్రెట్ గా ఎక్కడో అంటే టబు వల్ల. అవును. So what we say is don't wash and reuse. It's only a cloth. At the end of the day, it's a piece of cotton cloth. ఎంత ఖరీదు ఉంటుంది. సో దాన్ని ఒక పూలకుండి, ఖాళీ పూలకుండీలో వేసి కాల్ చేసేస్తే, బికాస్ ఇట్స్ కాటన్ అండ్ ఇట్స్ జస్ట్ బాడీ ఫ్లూయిడ్స్ కదా, సో దాన్ని మళ్ళీ మన్యూర్ లాగా చెట్లకి వేసేసుకోండి. దట్ ఈస్ వాట్ ద డాక్టర్స్ రికమెండ్.